హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నం. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారు అందరూ? లాక్డౌన్లో ఏం చేస్తున్నారు? రోజు రోజుకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటే చాలా బోర్ కొట్టేస్తుంది కదా. నేను కూడా టైంపాస్కి అట్లా యూట్యూబ్ చూసుకుంటూ, లేకపోతే ఒక సిరీస్లు అవి మనకి హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ ఇట్లా వీటన్నింటిలో చూసుకుంటూ ఉంటాను. కాస్త రిఫ్రెషింగ్గా ఉండేది. మనకి ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అదొక ఎలిమెంట్ అయిపోయింది కదా, మన లైఫ్లో పార్ట్ అయిపోయినట్టు అయిపోయింది. సో అలా చేస్తున్నప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక థాట్ ఏంటంటే, నేను పోస్ట్ చేసే రెసిపీస్ అట్లీస్ట్ హెల్తీగా ఉండాలి. అండ్ హెల్తీ అనేసరికి జనాల్లో ఎలా అంటే, హెల్తీగా ఉంటే అంత టేస్ట్ ఉండవు, లేకపోతే హెల్తీ రెసిపీస్ అనేసరికి చాలా కాన్షియస్గా చేసుకునే థింగ్స్ కాబట్టి అందరం తినలేము, మనం తినలేము రా బాబు. నేను మొదట్లో అనుకునేదాన్ని అలా, అందుకనే చెప్తున్నాను. అలాంటి థాట్స్ వచ్చేస్తాయి. కానీ యాక్చువల్లీ హెల్తీ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మనం చేసుకునే విధానంలో కూడా ఉంటుందన్నమాట. మనం ఓన్లీ హెల్త్ పరంగా చూసుకొని దానికి టేస్ట్ ఎట్లా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి తినేద్దామని అనుకుంటే కొంచెం కష్టం కదా. సో వాటిని మనం ఏం యాడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అనేది అట్లాంటివి ఎక్స్ప్లోర్ చేసుకుని వాటిని మ్యాక్సిమం నేను చేసే రెసిపీ వీడియోస్లో మెయిన్గా ఫోకస్ చేద్దామని నేను అనుకున్నాను. సో అట్లానే ఇవాళ కూడా నేను మీకోసం ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తీసుకొచ్చాను. యాక్చువల్లీ నేను ఏం రెసిపీ చేస్తున్నానో చెప్పే ముందు, యాక్చువల్గా నేను ఈ పర్టికులర్ టైప్స్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనేది అయితే చెప్తాను. మేము ఇంట్లో రోజు నార్మల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా నైట్ డిన్నర్కి కానీ టిఫిన్స్ తింటాం అనమాట. ఓన్లీ ఒక్క పూట రైస్ తింటాము, అది కూడా ఆఫీస్కి వెళ్తాం కాబట్టి. లేకపోతే మిల్లెట్స్ లాంటివి ఏమైనా కూడా ట్రై చేస్తూ ఉంటాము. బట్ అంత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అవన్నీ కష్టం అవుతాయి కాబట్టి జస్ట్ రైస్, బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాము. సో అట్లా చేసేటప్పుడు అప్పుడప్పుడు చపాతీ కూడా చేస్తాను, రోటీ ఆర్ చపాతీ చేస్తాను లంచ్కి. సో నైట్ అండ్ మార్నింగ్ టిఫిన్స్ చేసుకోవటం వల్ల రోజు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇట్లాంటి ఐటమ్స్ కంటిన్యూస్గా చేస్తుంటే చాలా బోర్ కొడుతుంది కదా. టేస్ట్ ఇంకా వామ్మో వద్దులే బాబోయ్ అనిపించేస్తుంది కదా. మేము కూడా అదే స్టేజ్కి వచ్చేసి రోజు ఒకే టైప్స్, అంటే అలా అని రోజు ఇడ్లీనే తింటాం, దోశనే తింటామని కాదు, కానీ టిఫిన్స్ని తిప్పి తిప్పి ఎన్నిసార్లు చేసినా ఇంకా అంతకన్నా ఆప్షన్స్ ఏమి ఉండవు కదా. అందుకని నేను కొంచెం వెరైటీస్ ఏమైనా చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది వేస్తే ఎలా ఉంటుంది, అది వేస్తే ఎలా ఉంటుంది అని చూడగా కొన్ని రెసిపీస్ నేనే బ్రాండ్ న్యూ కనుక్కున్నానని చెప్పను, బట్ ఇది వేస్తే బాగుంటుందేమో, దీని బదులు ఇది వాడచ్చు కదా, హెల్దీ కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన రెసిపీస్ అనేవి ఒక వ్యూతో స్టార్ట్ చేశాను చేయటం. మా ఇంట్లోకి నేను చేస్తూ ఉంటాను. అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతాయి కదా. డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్లు తినాలనుకునే వాళ్ళకి కానీ, లేదా బ్రేక్ఫాస్ట్ ఒకటే రకాలు ఎన్ని రోజులు చేసుకుంటామో అనుకునే వాళ్ళకి కానీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను ఇవాళ ఏం చేయబోతున్నాను అనేది అయితే మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇవాళ నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే, రాజ్మాతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. యూజువల్గా రాజ్మా కర్రీని చపాతీలోకి చేసుకుని, రైస్లోకి చేసుకుని తింటాం, అందరికీ తెలిసిందే కదా. బట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని నేను ట్రై చేశాను. బాగుంది అనిపించింది, అండ్ బాగుంది కూడా. నేను వేసి చూసి 2-3 సార్లు తిన్నాను. ఇట్స్ నైస్ అనిపించింది, అందుకనే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బేసిక్గా రాజ్మా ఎందుకు అంటే, రాజ్మా అనేది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. మనకి కోవిడ్ సిచ్యువేషన్స్లో అందరూ చెప్తున్నారు కదా, ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి, మనం హెల్తీగా అవ్వాలి అని. దానికి చాలా హెల్ప్ అవుతుంది అని నేను చదివాను. సో ఓకే, ఇది బాగుంది కదా, ట్రై చేద్దామని చేశాను అనమాట. మీకు రాజ్మాతో ఉన్న బెనిఫిట్స్ చెప్తాను. యూజువల్గా సౌత్ ఇండియన్ ఫుడ్స్లో మనం రాజ్మాని అంతగా యూజ్ చేయము, నార్త్ ఇండియన్స్ చాలా బాగా యూజ్ చేస్తారు. సో మనం చేసుకునే ఐటమ్స్లోనే రాజ్మాని అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అందుకని నేను ట్రై చేశాను అనమాట. రాజ్మాలో మనకి చాలా మినరల్స్ ఉంటాయి, లైక్ కాపర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి. అండ్ విటమిన్ B1 ఉంటుంది. చాలా మంచిది అనమాట. హార్ట్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా మంచిది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే వాటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇట్లా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్న ఐటమ్ని మనము టూ మచ్ డైట్ చేసేసి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కంటెంట్స్, మనకి హెల్తీగా ఉండటానికి కావాల్సిన కంటెంట్స్ని మన ఫుడ్లో అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది. అందుకని నేను మీకోసం ఈరోజు ఈ రెసిపీ చూపిస్తున్నాను. ట్రై చేయండి, చూడండి ఎలా ఉందో ఇప్పుడు.
ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 1/2 కప్ మినపప్పు, 1 కప్పు రాజ్మా, 2 కప్పులు బ్రౌన్ రైస్. మనకు కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ని సెపరేట్ బౌల్స్లో ఒక 2 times ఈచ్ వాష్ చేసుకొని సరిపడినంత వాటర్ వేసేసాను. సో ఇప్పుడు వీటిని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుందాం. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉన్నాయి. సో మనం ఈ వాటర్ తీసేసి వీటిని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇట్లా మూడిట్లో వాటర్ తీసేసి ఒకసారి వాష్ చేసి పెట్టాను. రైస్లోని వాటర్ యాక్చువల్లీ మనం పడేసుకోక్కర్లేదు. యాక్చువల్లీ ఏ వాటర్ని పడేసుకోక్కర్లేదు. ఈ సోక్ చేసిన వాటర్ మంచిదే. సో మీ ఇంట్లో మొక్కలు కనుక ఉంటే వాటికి యూజ్ చేసేసుకోవచ్చు. రైస్ వాటర్ వచ్చేసి స్కిన్ కేర్కి, హెయిర్ కేర్కి చాలా మంచిది. వాటిని ఎట్లా యూజ్ చేయాలనేది నేను తర్వాత చెప్తాను. నేనైతే ఇప్పుడు పడేయలేదు, వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం మన 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీలోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు వీటిని స్మూత్ పేస్ట్ లాగా నార్మల్ మనం దోశ పిండి ఎట్లా ఆడుకుంటామో అదే కన్సిస్టెన్సీతో ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. చూడండి, మనం పిండిని గ్రైండ్ చేసేసుకున్నాక ఇలా ఉందన్నమాట. మనం దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. నేను యాక్చువల్లీ మొత్తం పిండిని 2 timesగా ఆడుకున్నాను. మీరు కూడా మిక్సీ అట్లా వేసుకోండి. మొత్తం పిండి గ్రైండ్ చేసుకున్నాక మన పిండి ఇలా ఉంది. దీనిలో సాల్ట్ వేసుకొని కలుపుకుని పిండిని రెడీ చేసుకుందాం. ఇలా సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ థిక్నెస్లో గ్రైండ్ చేసుకోండి. కావాలనుకుంటే కొంచెం పల్చని చేసుకోవటానికి మనం దోశలు వేసుకునే ముందు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఉప్పు వేసేసిన తర్వాత ఒక 15-20 minutes పక్కన ఉంచేసేయండి. యూజువల్గా మీకు కుదిరితే మార్నింగ్ లేస్తూనే గ్రైండ్ చేసి పెట్టుకొని మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం వరకు వదిలేస్తే యూజువల్గా మినపప్పు వేయటం వలన ఫర్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది కదా. అందుకని నేనైతే దీన్ని కాసేపు పక్కన పెట్టి వదిలేస్తున్నాను. రెడీ అయిపోయిన తర్వాత కాసేపు అయ్యాక దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ కావాల్సినంత వరకు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు నేను మీకు దోశలు వేసేసి చూపిస్తాను. ముందుగా పాన్ పెట్టుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో మన పాన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. దోశ వేసుకున్న తర్వాత అవిసె గింజలు కారప్పొడి, అంటే ఫ్లాక్స్ సీడ్స్ తయారు చేసిన కారప్పొడి అనమాట. ఇది యూజువల్గా ఇడ్లీలో కానీ దోశల్లో ఇట్లా పైన వేసుకోవటానికి కానీ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇది లేదు అనుకుంటే ధనియాల కారం కానీ కరివేపాకు కారం కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. దోశ మంచిగా కాలిపోయిన తర్వాత ఇట్లా ఆటోమేటిక్గా లేస్తుంది. చూడండి మన దోశ రెడీ అయిపోయాక ఇలా ఉంటుంది. క్రిస్పీగా చూడటానికి బాగుంది కదా. దీన్ని మనం కోకోనట్ చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, ఆర్ ఎనీ రెడ్ చట్నీ కానీ ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. హోప్ యూ ఆల్ లైక్ దిస్. చూసేసారు కదా రాజ్మా దోశ ఎలా చేసుకున్నామో. చాలా బాగుందండి, నేను టేస్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా మంచిది కదా. ట్రై చేస్తే ఏముంది, కొంచెం క్వాంటిటీస్ తీసుకొని చేయండి. చేసినట్టయితే ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో మీకు ఎట్లా వచ్చింది, ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఎప్పుడైనా ట్రై చేసి ఉండుంటే నేను నా ప్రాసెస్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే కూడా నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.